రైట్. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ రైతాంగానికి సాగునీటి సంక్షోభాన్ని శాశ్వతంగా తీర్చాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు చేసిన పరిశ్రమ కావచ్చు కష్టాన్ని గండి కొట్టే కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. ఓవైపు పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం, మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాల ముప్పేట దాడితో తెలంగాణ రైతు మరోసారి సాగునీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భం. ఓవైపు గోదావరి, మరోవైపు కృష్ణాలో తెలంగాణకు సంబంధించిన హక్కులను కాలరాసే విధంగా పడుతున్న అడుగులు తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశం కనిపిస్తోంది. తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిగా మరణ శాసనం రాయాలనే కుట్ర కూడా కొనసాగుతోంది. మేడిగడ్డకు మరణ శాసనం రాసి ఇచ్చంపల్లి ద్వారా అలాగే బనకచర్ల ద్వారా పూర్తిగా తెలంగాణకు సంబంధించిన గోదావరి హక్కులను కాలరాసే కుతంత్రాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కీలకమైన అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు ప్రత్యేకంగా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ప్రకాష్ గారు, మనం చూస్తూ ఉన్నాం దాదాపు దశాబ్దాల పాటు తెలంగాణను కోట్లాడి సాధించుకున్న తర్వాత 10 ఏళ్లలో తెలంగాణ సాగునీటి కష్టాలను ఏ విధంగా తీర్చుకున్నామో మనం చూసాం. మళ్ళీ ఆ సాగునీటి సంక్షోభం తెలంగాణను వెంటాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. తాజాగా హైకోర్టు న్యాయస్థానాల మెట్ల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సాగునీటి సంక్షోభాన్ని, సాగునీటి హక్కులను కాలరాసే కుట్రలు? అంటే ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ మీద ఒక కాన్స్పిరసీ, ఒక అటాక్ జరుగుతూ ఉంది. అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెట్టి ఆంధ్ర ముఖ్యమంత్రితోని ప్రధానమంత్రితోని చేతులు కలిపి ఆయన నమ్ముకున్న పార్టీని, ఆయన నమ్ముకున్న ప్రజలను ఇట్లా నట్టేట మూస్తాడని చెప్పి అయితే ఎవరు ఊహించరు. చెప్తే కూడా ఆశ్చర్యపోతారు, ఇట్లా చేస్తారా ఎవరన్నా అని కూడా అనిపిస్తుంది. బట్ ఇవాళ జరుగుతున్న పరిణామాలు సాక్ష్యాధారాలతో సహా మనం చెప్పగలుగుతాం ప్రతిదీ కూడా. ఎందుకంటే నీళ్ళ పట్ల అవగాహన లేక అనాలోచితంగా మాట్లాడుతున్నాడా అని అట్లా అనుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి తన అడ్వైజర్గా పెట్టుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు పంపించారు, ఈయన పెట్టుకున్నాడు. ఇంకా వాళ్ళు ప్రతి ఫోరం దగ్గర, ప్రతి ఉపన్యాసంలో, అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, అబద్ధాలు ప్రచారం చేస్తూ కేసీఆర్ గారినే టార్గెట్గా చేస్తూ ఈ ప్రాజెక్టులన్నీ కూడా అక్కరకు రాకుండా వాటిని పూర్తిగా ఇవాళ మేడిగడ్డ విషయంలో మాత్రం అది కంప్లీట్ జల సమాధి కాబోతున్నది. నిన్న ఎన్డబ్ల్యూడిఏ వాళ్ళ మీటింగ్ ఇక్కడ జరిగింది, జల సౌదాలో జరిగినప్పుడు సాక్షాత్తు మన తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు ఇచ్చంపల్లికి నో అభ్యంతరం అని చెప్పాడు. ఇప్పుడు ఒకసారి మనం ఈ గోదావరి కావేరి అనుసంధానం గురించి మాట్లాడుకుంటే చాలా రోజుల క్రితం నుంచి అది దాదాపు 1980 నుంచే నలుగుతూ ఉంది. ఎన్డబ్ల్యూడిఏ వాళ్ళు 80 నుంచే ఈ ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. కావేరికి నీళ్ళు ఇవ్వడానికి గోదావరిని, పెన్నాను, కృష్ణాను ఇంటర్లింక్ చేయడం అనేది. అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాసాగరరావు గారు జలవనరుల నిపుణుడు, సిడబ్ల్యూసి ఎక్స్ సి చీఫ్ ఇంజనీర్, ఆయనే మన తరఫున ఢిల్లీలో సిడబ్ల్యూసి దగ్గర కానీ ఈ ఎన్డబ్ల్యూడిఏ దగ్గర కానీ టాస్క్ ఫోర్స్ దగ్గర కానీ రిప్రజెంట్ చేశారు. వారు ఒకటే చెప్పారు, మా హక్కులకు మా భంగం వాటిల్లకుండా మా జలాలన్నీ మేము వాడుకునే విధంగా మాకు ఇచ్చిన తర్వాత మీరు తర్వాత ఎక్కడికైనా తీసుకుపోండి అన్నాడు. తర్వాత ఎట్లా తీసుకుపోవాలనే దాని విషయంలో కూడా వరుసగా జరిగిన మీటింగ్స్లలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మీరు సమ్మక్క బ్యారేజ్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ అయింది. ఇటీవల జరిగిన మీ టాస్క్ ఫోర్స్ మీటింగ్లలో కూడా కేసీఆర్ గారి పీరియడ్లో స్పష్టంగా చెప్పారు, ఇచ్చంపల్లి కొత్త కట్టక్కర్లేదు, దాని దగ్గరలోనే కిందనే సమ్మక్కు ఉంది, ఆడ ఆల్రెడీ 8 TMCల స్టోరేజ్ ఉంది, మీరు అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోండి అని చెప్పారు. మళ్ళీ కొత్తగా ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు, ఈ ఇంద్రావతి నది ఏదైతే ఉన్నదో అది ఆ ఇచ్చంపల్లిలోనే స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, మేడిగడ్డ దిగువన ఉంటుంది కాబట్టి సమ్మక్క బ్యారేజ్ నెక్స్ట్ బ్యారేజ్ అవుతుంది, అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోండి, నాగార్జున సార్కి ఎవరు వద్దంటున్నారు, అందులో మాకు సగం వాటా ఇవ్వాలన్నారు. కావేరికి 148 తీసుకుపోవాలనుకున్నారు, అందులో 74 148లో మా వాటా ఇవ్వండి అంటే వాళ్ళు 44 TMCలు ఇస్తామన్నారు. సరే ఏదైనా కానీ ఇచ్చంపల్లి మాత్రం కట్టొద్దు అని చెప్పేసారు. ఇప్పుడు నిన్న మొదటిసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇచ్చంపల్లికి. ఇచ్చంపల్లి కడితే ఏమవుతుందంటే మేడిగడ్డ మొత్తం ముంపులో ఉంటుంది. అంటే ఇక మేడిగడ్డ
ఇప్పుడు ఇంకా అనుమానం బలపడతా ఉంది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా ఇది సహజంగా జరిగిన ప్రమాదంలా కనబడట్లేదు, ఇది బ్లాస్ట్ అని చెప్పడానికి నాకు ఓ 10-12 ఆధారాలు దొరికినాయి. ఆధారాలన్నీ కూడా నేను ఈ మధ్య నమస్తే తెలంగాణలో కూడా రాశాను. ప్రజలు కూడా నమ్ముతున్నారు, అది ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు మీరు చెప్పిన దాన్ని రూల్ అవుట్ చేయలేము, నిజమే కావచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీద విధ్వంసం జరిగిందని సాక్షాత్తు దాని మీద పనిచేసే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అక్కడ ఆ రోజు స్పాట్లో ఉన్నాడు, ఆ శబ్దాలు విన్నాడు. మొదటిసారి ఆ బ్రిడ్జ్ కొంచెం కుంగింది, కింద పియర్ కుంగిందని మొట్టమొదటిసారి లోకానికి తెలిపిన వ్యక్తి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చాడు విధ్వంస చర్య జరిగి ఉండొచ్చు అని. 22 నెలలు దాన్ని బయటికి తీయరు, దాని మీద ఒక్కరు స్టేట్మెంట్ తీసుకోరు. ఇది ఆటవిక రాజ్యమా ప్రజాస్వామ్యమా? ఆ రోజు చాలామంది అంటున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నాడు, కేసీఆర్ గారే కదా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదంటే అక్టోబర్ 9 నాడేమో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, ఇదేమో అక్టోబర్ 21 జరిగింది, 12 రోజుల తర్వాత. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ చేతిలో పోతుంది. దానికి కేసీఆర్ చేయాల్సింది చేసాడు. ఇప్పుడు ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, చేయాల్సిన బాధ్యత పోలీసులది. ఎన్నికలు అయినాక చేయలేదు, దాని గురించి ఎన్నికల ముందు చేయలేదు. ఆ బ్లాస్ట్ అయితే కనుక దానికి సంబంధించిన ఆధారాలు పట్టుకోవడానికి ట్రై చేయలేదు. బాంబ్ స్క్వాడ్ రాలేదు అక్కడికి. అక్కడ చాలా ఆధారాలు దొరుకుతాయి. ఒకవేళ వాళ్ళు తెల్లవారు కనుక పోయి అక్కడ పరిశీలన చేసి ఉంటే చాలా ఆధారాలు దొరికేది. వాస్తవంగా ఆ బ్లాస్ట్ జరిగిన 1920 ఏదైతే పియర్స్ ఉన్నాయో ఆ గేట్లు ఓపెన్ కాలేదు కాబట్టి చాలా ఆధారాలు దొరికేటి మనకు. తర్వాత వాటిని కట్ చేశారు, ఈ 2 సంవత్సరాలు ఆలస్యమైంది, ఇప్పుడు ఆధారాలు దొరుకుతాయో లేదో మనకు తెలియదు, కానీ ప్రయత్నించిన పాపన పోలేదు. ఎవరికి అవసరం అని చూసినప్పుడు ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు, కాళేశ్వరం అనేది ఏటీఎం అయింది, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల, అప్పటి వరకు 90,000 కోట్లు కూడా కాలే, 1,00,000 కోట్లు అయింది అని చెప్పారు. జనం నమ్ముతలేరు. నమ్మకపోతే నమ్మించాలి, ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కదా, నమ్మించడానికి ఈ పని చేశారు. ఇప్పుడు దొంగలు ఎంట్రీ చేసేది ఎప్పుడు అంటే మస్క చీకట్ల, వాళ్ళకు దారి కనబడుతుంది, బయట నుంచి చూస్తే మనకు వాళ్ళు కనబడరు. 6:15, 6:20 అక్టోబర్లో ఎట్లుంటుందంటే చీకట్లు ముసురుతూ ఉంటాయి, పోయేటోలో పాట కనబడుతుంది ఆ మస్క చీకట్లో, కానీ దూరం నుంచి మనకు కనబడదు. తర్వాత ఎన్నుకున్నది కూడా తెలంగాణ వైపు నుంచి కాకుండా మహారాష్ట్ర వైపు నుంచి. సెక్యూరిటీ లేదు, గేట్ లేదు, ఆడ సీసీ కెమెరా లేదు, ఎవడు అడిగేవాళ్ళు లేడు, అధికారులు ఉండరు. కావాలని చెప్పి అటు నుంచి పెట్టుకొని దాన్ని బ్లాస్ట్ చేశారు. నేనైతే 100% నమ్ముతున్నా దాని మీద ఏంటంటే ఎంక్వైరీ జరగాలి, నిపుణులతోనే ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే అంత పెద్ద స్ట్రక్చరు అది. రాజుగారు ఇప్పుడు ఈ హైట్ మనకు 3 మీటర్లు ఉంటుంది అనుకుందాం, అది 4 మీటర్ల హైట్ రాఫ్ట్. 4 మీటర్ల రాఫ్ట్ అనేది నీళ్లు పోతే కుంగదు, ఇసుక పోతే కుంగదు. దాని ఇది పొడుగు ఎంత ఉన్నదంటే 200 మీటర్లు, అంటే దాదాపుగా 2 ఫర్లంగుల దూరం ఉన్నది. తర్వాత 20 మీటర్ల వెడల్పు ఉన్నది, 4 మీటర్ల మందం ఉన్నది. దాని మీద ఒక 18 మీటర్ల క్రాక్ వచ్చింది, 1 మీటర్ లోతుంది క్రాక్. ఎట్లా వస్తుంది? అన్లెస్ బాంబు పెట్టకపోతే రాదు. రెండవది ఏంటంటే 200 మీటర్ల పొడుగున్న ఆ రాఫ్ట్ ఏదైతే ఉన్నదో కింద ఒక 2-3 మీటర్ల వెడల్పుతోని ఇసుక పోయింది అనుకోండి, ఏమైతుంది? కింద అటుపక్కన ఫర్లంగుల దూరం ఇసుక ఉన్నప్పుడు దాని కింద క్యావిటీ ఏర్పడుతుంది తప్ప పియర్ ఎందుకు గుంగుతుంది? ఆస్కారమే లేదు. ఇది బ్లాస్ట్ తప్ప ఇంకేం కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం. ఒకదానికోటి సీక్వెన్స్ చూసినట్టయితే మన నీళ్ళన్నింటినీ కూడా ఆంధ్రకు తరలించడానికి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇది మనం చాలా కీలకమైన అంశాలు చెప్తా ఉన్నారు ప్రకాష్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నాటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఈ 20 నెలల కాలంలో జరిగిన ప్రతి పరిణామాన్ని, ప్రస్తుతం నదుల అనుసంధానం పేరిట తెరపైకి తీసుకొస్తున్న ఇచ్చంపల్లికి సంబంధించిన వ్యవహారాన్ని చూస్తూ ఉంటే ఇది మొత్తం దీని వెనుక కూడా ఒక భారీ వ్యూహం దాగి ఉంది. గతంలో తాను అనుమానించినట్టుగానే తప్పకుండా ఏదో విధ్వంసం జరిగి ఉంటుంది మేడిగడ్డ వద్ద అని చెప్పేసి బలంగా ప్రకాష్ గారు మరోసారి చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రకాష్ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం ఆ బనకచర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును బలిపశువు చేసే ప్రయత్నం చేస్తున్నారనే అంశం ఇటీవల వరకు మనం చూసాం. ఓవైపు బనకచర్లకు సంబంధించిన ప్రమాదం పొంచి ఉంది, ఇంకోవైపు తాజాగా కేంద్ర ప్రభుత్వమే ఏకంగా తెరపైకి తీసుకొచ్చిన ఇచ్చంపల్లి. ఈ 2 ప్రాజెక్టుల వల్ల, ఇలాంటి పరిణామాల వల్ల తెలంగాణ రైతుకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే ఏం చెప్తారు? ఒకటి, కొంచెం వెనక్కి పోయి చూసినట్టయితే మొత్తము గోదావరి పరివాహక ప్రాంతం ఒక 60-70 లక్షల ఎకరాలు ఉంటుంది తెలంగాణలో. చాలా విస్తారమైన ప్రాంతం. అయితే రైట్ ఫ్రమ్ మంజీరా మీద ఉన్న సింగూరు డ్యామ్ దగ్గర నుంచి
సీతారామ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం దాకా, ఇటు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బార్డరు, అటు కర్ణాటక మహారాష్ట్ర బార్డర్, ఈ మధ్యలో ఉన్న విస్తారమైన ప్రాంతం అంతా 100 మీటర్, మనకు సీతారామ ప్రాజెక్టు వచ్చేసి 45 మీటర్ల ఎత్తున ఉంటుంది. 45 మీటర్ల నుంచి మొదలుపెట్టి 525 మీటర్ల వరకు ఈ ప్రాంతం ఉంటుంది. పైన నీళ్లు లేవు. ఎప్పుడో ఒకసారి క్లౌడ్ బర్స్ట్ అయితే, ఇప్పుడు కదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నిజాం సాగర్కి ఎప్పుడైతే నీళ్ళు వస్తున్నాయో ఇది క్లౌడ్ బర్స్ట్, సైక్లోన్ ఎఫెక్ట్. సహజంగా వస్తున్న నీళ్లు కానే కాదు ఇవి, ఎక్కడి నుంచో వచ్చి క్లౌడ్స్ ఇక్కడ బర్స్ట్ అవుతున్నాయి. గత 50 సంవత్సరాల్లో కనీసం ఒక 10 సార్లు కూడా వరద రాలే, ఇట్లాంటి వరద. ఇప్పుడేదో వరుసగా 2-3 ఏళ్ళ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇంకా కాళేశ్వరం ఎందుకు, ఇదంతా అనవసరంగా కట్టారు, ఇట్లా మాట్లాడుతున్నారు. బట్ 50 ఏళ్ళ చరిత్రలో ఏం జరిగింది? మొత్తము ఉపాధి లేక, వ్యవసాయం లేక బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్, బస్తర్ అడవుల్లో పోయారు ఇక్కడ వాళ్ళందరూ. ఒక పక్క రైతాంగం ఆత్మహత్యలు 30,000 దాటినాయి. అటు పోలీసులలో రిక్రూట్ అయిన వాళ్ళు కావచ్చు, ఇటు నక్సలైట్లలో రిక్రూట్ అయిన వాళ్ళు. కారేది ఎవరిని ఎత్తురైనా తెలంగాణ నెత్తురే. దాదాపు 25-30 వేల మంది ఎన్కౌంటర్స్లలో మరణించారు. ఫేక్ ఎన్కౌంటర్స్ కావచ్చు, రియల్ ఎన్కౌంటర్స్ కావచ్చు. దీనికి అంతటి కారణం ఏంటంటే ఉత్తర తెలంగాణ అంతా ఎడారిగా మారిపోయింది. ఎన్నో పాటలు పాడుకున్నాం, తలాపున పారుతుంది గోదావరి, నీచేను నా చిలక ఎడారి అని. అంటే ఇట్లా మనకు నీళ్లు రాకుండా, ప్రాజెక్టులు కట్టకుండా 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో సతాయించారు. ఎక్కడ శ్రీరామ్ సాగర్, ఎక్కడ ధవళేశ్వరం, మధ్యలో ఒక బ్యారేజ్ కట్టలేదు. దేవాలయాల ద్వారా నీళ్ళు ఇద్దామనుకున్నా కూడా బ్యారేజ్ లేకుండా గుంతలకెళ్ళి ఎత్తిపోసుకోమన్నారు. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులన్నీ కట్టి, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, లక్ష్మీ పంప్ హౌస్, ఇవన్నీ కంప్లీట్గా, నందిమేడారం పంప్ హౌస్, ఎల్లంపల్లి కంప్లీట్ చేయించాడు. మొత్తం ఒక వాటర్ నెట్వర్క్ చేయించాడు, గ్రిడ్ లాగా. పవర్ కదా ఒక దగ్గర పోతే ఇంకో దగ్గరికి ఇమీడియట్గా పవర్ వచ్చేటట్టు ఒక మంచి గ్రిడ్ చేశాడు ఆయన. దాదాపుగా 300 TMCల స్టోరేజ్ చేశాడు. 325 కిలోమీటర్లు నదిలో నీళ్లు ఉండేటట్టు చేశాడు. ఇది ఎవరు చేయగలుగుతారు? 50 ఏళ్ళలో ఎవరైనా చేశారా? 75 ఏళ్ళలో ఎవరైనా చేశారా? ఇంత మంచిగా చేస్తే దానికి అంతటికి మేడిగడ్డ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది లిఫ్ట్ అనేది. ఆ మేడిగడ్డనే ముంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మీరు అన్నట్టు ఈ నీళ్ళన్నీ ఎవరికి కావాలి? ఒకటి డెల్టా రైతాంగానికి కావాలి. ఇప్పటిదాకా స్టోరేజ్ లేదు. పోలవరం అయిపోతే తప్ప వాళ్ళకి స్టోరేజ్ లేదు. అర్ధర్ కాటన్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఖరీఫ్లో నాట్లు పడడానికి మన తెలంగాణ నీళ్ళే కావాలి. ఇక్కడ చెరువులు దిగాలి, ఈ నీళ్ళని వాగులలో పడాలి, ఆ వాగులలో పడే గోదావరిలో పడాలి, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి. మన ముంగిట్లలో వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు, పీనుగలు. ఇది మన పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రల వల్ల సరే మేడిగడ్డను ఎవరు పేల్చేశారనేది విచారణలో తేలుతుంది. బట్ మేడిగడ్డ రిపేర్ ఎందుకు చేయట్లేదు అని అంటే, ఎలాంటి వాళ్ళు 3-4 నెలలు చేస్తామని చెప్పి 2 years కింద చెప్పారు. ఎందుకు చేయట్లేదు అని అంటే, పోలవరం అయిపోయేదాకా గోదావరి డెల్టాకు నీళ్ళ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి వరద వచ్చేది జూలై, ఆగస్టులో. వాళ్ళకి నాట్లకు కావాల్సింది జూన్, జూలైలో. ఆ నాట్లకు కావాలి. తర్వాత రెండో పంట నవంబర్ తర్వాత వాళ్ళు నాట్లు వేస్తారు. నవంబర్ కల్లా గోదావరిలో ఫ్లోస్ తగ్గుతాయి. స్టోరేజ్ లేదు, 13 లక్షల ఎకరాలు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, మేడిగడ్డ ఉండడం వల్ల మనకు సమస్య అవుతుంది. మేడిగడ్డ విషయంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అది మళ్ళీ నిర్మాణం చేయొద్దు, రేపు ఇచ్చంపల్లి కడితే అది సజీవ సమాధి చేయాలి, ముంచేయాలి దాన్ని. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మేడిగడ్డను రిపేర్ చేయరు. రేపు ఇచ్చంపల్లి ప్రతిపాదన పెడుతున్నారు అంటే మేడిగడ్డను కంప్లీట్గా జల సమాధి చేస్తారు. ఇవాళ మరణ శాసనం అనేది అయితే మేడిగడ్డ గురించి రాశారో 100కి 100 నిజం. ఇది 2 రకాలుగా వాళ్ళకు, డెల్టా రైతాంగానికి, బనకచెర్లకు, ఈ రెండింటికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇటు పక్కనేమో గోదావరి, కావేరి ఏదైతే లింక్ పెడుతున్నారో దానికి ఇచ్చంపల్లి ఫిట్టింగ్ పెట్టారు. స్వేచ్ఛగా పోయే నీళ్ళన్నిటిని కూడా పోలవరం నుంచి బనకచెర్లకు డైవర్ట్ చేసుకుంటారు. ఆ 2 కారణాలతోనే మన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మన అడ్వైజర్ కానీ ఆదిత్యనాథ్ దాస్ గారు, మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు డైరెక్షన్లో పోతున్నారు. కాబట్టి మనకు మళ్ళీ వెనక 5 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద ఎట్లయితే వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు అయినాయో, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు కాళేశ్వరం పనిచేయకపోయినట్టయితే, రేపు వర్షాలు రానట్టయితే మళ్ళీ ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది. మళ్ళీ ఉపాధి లేకుండా, మళ్ళీ
ప్రజలంతా కూడా వలసబాట పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఉత్తర తెలంగాణ మరొకసారి ఎడారిగా మారిపోతుంది. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం ఇది. ప్రకాష్ గారు చాలా స్పష్టమైన హెచ్చరిక చేస్తూ ఉన్నారు. తెలంగాణ మరోసారి ఎడారిగా మారే పెను ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రైతుల గొంతు కోసేందుకు 3 పార్టీలు 3 ప్రభుత్వాలు కలిసి ముప్పేట దాడి చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రైతాంగం అంతా కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని కూడా ప్రకాష్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకాష్ గారు, మనం చూసాం ఈ బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన ఎజెండాలో కనుక ఉంటే నేను ఢిల్లీలో మీటింగ్కి వెళ్ళాలని చెప్పేసి ముఖ్యమంత్రి గతంలో స్పష్టంగా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. కానీ మరుసటి రోజే మళ్ళీ మీటింగ్కు హాజరైన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎజెండాలో ఫస్ట్ ఐటమ్గా ఏపీ పెట్టిందే బనకచెర్ల ప్రాజెక్ట్ అని కూడా స్పష్టంగా పత్రికల్లో వచ్చిన కథనాలు కావచ్చు, ఆధారాలు కూడా బయటపడిన సందర్భం మనం చూసాం. ఆ తర్వాత కమిటీకి సంబంధించిన సభ్యుల విషయంలో కూడా అనేక రకాల వివాదాలు తలెత్తుతున్న సందర్భం. తెలంగాణ హక్కులను కాలరాసే వాళ్ళని ఏ విధంగా ఈ కమిటీలో పెడతారనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని మనం? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్కు సంబంధించిన సెక్రటరీ కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన అడ్వైజర్ కావచ్చు, ఇరిగేషన్ మంత్రిని పక్కకు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేరుగా వాళ్ళు చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈల్డ్ అవుతున్నట్టు కనబడతలేదు. ఎందుకంటే ఇవాళ ఒక చిన్న వార్త వచ్చింది పేపర్లో, ఏమని, ఈ కమిటీ ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం అడుగుతూ ఉంది, బనకచెర్ల మీద కమిటీ వేసారా, పేర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. కాబట్టి ఆ పేర్లు అడిగారు కాబట్టి తన ఇష్టమైన పేర్లు రేవంత్ రెడ్డి గారు పంపారా, మరి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసి పంపారో మనకు తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నోటీసులో కూడా లేదు. అది ఆయనకు చెప్పకుండా, ఇరిగేషన్ మినిస్టర్ చెప్పకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కమిటీ వేసి అందులో వాళ్ళు ఇష్టమైన పేర్లు పెట్టారు. ఆదిత్యనాథ్ దాస్ పేరు కూడా ఉంది, అందులో రాహుల్ బుజ్జా గారి పేరు కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే అసలు డిపార్ట్మెంట్ ఎవరి చేతుల్లో ఉంది? ఆంధ్ర చేతుల్లో ఉందా, తెలంగాణ వాళ్ళ చేతుల్లో ఉందా, ముఖ్యమంత్రి చేతుల్లో ఉందా, చంద్రబాబు చేతుల్లో ఉందా? సరే, ఏది ఏమైనా కూడా ఆ రోజు ఎంత నయవంచన చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దీని మీద ఒక అఖిలపక్షం అని పెట్టారు. భారతదేశంలో ఎప్పుడు అఖిలపక్షం జరిగినా కూడా పార్టీకి చెప్తారు మీ ప్రతినిధి పంపిమని, ఎమ్మెల్యేలను పంపండి, ఎంపీలను పంపండి అని చెప్పరు. ఆ రోజు పరిస్థితి ఏంటంటే హరీష్ రావు గారు పోయినా, కేటీఆర్ గారు పోయినా వాళ్ళు అనుకున్నది నెరవేరదు. అప్పటికప్పుడు ఎప్పుడైనా 10 రోజులు, వారం రోజులు టైం ఇస్తారు, కనీసం 3-4 రోజులు టైం ఇస్తారు. 24 అవర్స్ నోటీస్తోని పార్లమెంట్ సభ్యులే రావాలి. ఎందుకంటే బీఆర్ఎస్కు లోక్సభలో ఒక్కరు కూడా లేరు, రాజ్యసభలో 4 ఉన్నారు. 4లో కొంచెం మాట్లాడగలిగేది మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు. ఆ రోజు సురేష్ రెడ్డి గారు దేశంలో లేడు, ఆ సంగతి తెలుసు. సురేష్ రెడ్డి గారు దేశంలో అవుట్ ఆఫ్ కంట్రీ. ఇక 3 ఉన్నారు. ఈ 3 ఏంటంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళకి నీళ్ళ మీద అవగాహన లేదు, వీళ్ళు రారు, వీళ్ళు మాట్లాడరు, కాబట్టి టీఆర్ఎస్ లేకుండానే నడిపిద్దాం అనుకున్నారు. బట్ రవిచంద్ర గారు మంచిగా ప్రిపేర్ అయ్యిండు, ఆయనకు నీళ్ళ మీద అవగాహన ఉంది, ఆయన వేండు గట్టిగా వాదించిండు. టీఆర్ఎస్ స్టాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కూడా చెప్పిండు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నీలాప నిందలేస్తూ ఉంటే ప్రొటెస్ట్ చేశాడు, వాకౌట్ చేసి బయటకు వచ్చాడు. మింగుడు పడలేదు ఇక రేవంత్ రెడ్డికి. పార్లమెంట్ ఇక్కడ అందరూ కూడా బనకచెర్లను అడ్డుకోవాలని చెప్పారు, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అసదుద్దీన్ ఓవైసీ. లాభం లేదని చెప్పి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడుతో నేరుగా మాట్లాడుకొని ఢిల్లీలో కలుసుకుందాం, కేంద్ర ప్రభుత్వమే మనల్ని పిలిచినట్టుగా ఈయన రిక్వెస్ట్ లెటర్ రాసి, ఇప్పుడు బనకచెర్లు ఎవరికి అవసరం, చంద్రబాబుకి అవసరం, మీటింగ్ పెట్టించింది ఎవరు, రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఇనిషియేటివ్ రేవంత్ రెడ్డిది. అందులో ఏం చెప్తాడంటే తెలంగాణ ఇష్యూస్ అపరిష్కృతంగా ఉన్నాయి చాలా కాలం నుంచి. ఆయన అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పినవి చాలా వరకు అయిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకు టెలిమెట్రీ ఉంది, పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్ళు తీసుకుపోయేది 50% అయిపోయింది, అది కొత్తగా ఏదేం లేదు. తర్వాత 45 టీఎంసీలు గోదావరిని కృష్ణాకు లింక్ చేసినప్పుడు బై డిఫాల్ట్ రావాలి అవి, అది బచావత్ అవార్డులో ఉంది. దానికి ఈయన కమిటీ వేసి విచారణ జరిపేది ఏంది అంటే ఇట్లా తెలంగాణ ప్రజలను ఫూల్స్ చేయడానికి ఇవన్నీ పెట్టి నేను వీటి మీద మాట్లాడడానికి ఢిల్లీ పోతున్నా అన్నాడు. అక్కడ విలేకరులు అడిగారు బనకచెర్లు ఉంటే నేను ఢిల్లీకే రానన్నాడు. ఢిల్లీకి రానన్నాడు, అక్కడ పోయిండు. మీరు రానన్నారు కదా మళ్ళీ వచ్చిందంటే ఎజెండాలో లేదు బనకచెర్ల అన్నాడు. ఉంటే నేను మాట్లాడా అన్నాడు. మీటింగ్కి పోనన్నాడు. మీటింగ్ పోయిన తర్వాత బనకచెర్ల ఎజెండాలు ఉంది కదా అంటే దాని మీద నేను మాట్లాడా, చర్చించా. బయటకు వచ్చి ఏం మాపే పెట్టిండు, బనకచెర్ల మీద మేము మాట్లాడలేదు, చర్చించలేదు అన్నాడు. నిమ్మల రామానాయుడు అప్పుడే బయటకు వచ్చి ఏపీ ఇరిగేషన్ మినిస్టరు మాట్లాడినా కమిటీ చేసినామని చెప్పాడు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, పక్కా అయిన తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నాడు, ఆంధ్రకు తాకట్టు పెడుతున్నాడు. ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందా?
ఓట్లేసి గెలిపించిన సొంత ప్రజలను మోసం చేస్తాడా మాయమాటలు చెప్పి? తర్వాత ఆ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్లకు ఒప్పుకునేది లేదన్నాడు. కమిటీ ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉంటా అన్నాడు. కమిటీ వేసిందే బనకచెర్ల మీద. ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉంటా అంటే ఒక పక్కన కేంద్ర ప్రభుత్వంలోని 4 శాఖలు దాన్ని రిజెక్ట్ చేసినాయి. బనకచెర్లను రిజెక్ట్ చేసి అక్కడ ఇక దారి కనబడలేదు చంద్రబాబు నాయుడు. ఈయన డైరెక్ట్ రంగంలో దించాడు. మన ఇద్దరం మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వస్తే కేంద్రం ఏం చేస్తుంది అంటే మియా బీబీ రాజీ క్యా కరేగా కాజీ, ఇద్దరు ఒకటేనాక ఇది మోడీ గారు ఇచ్చిన సలహానో తెలియదు. ఇప్పుడు కేంద్రానికి ఏమి పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీరు కమిటీ ఎప్పుడు వేస్తారు? మీరు పేర్లు పంపండి. అరే నువ్వే రిజెక్ట్ చేసినావు కదనా, నీ గోదావరి బోర్డు రిజెక్ట్ చేసింది, నీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిజెక్ట్ చేసింది, నీ సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది, నీ ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ రిజెక్ట్ చేసింది, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును రిజెక్ట్ చేశారు. మరి కేంద్రానికి ఏం పట్టింపు? రేవంత్ రెడ్డికి ఏం అవసరం? నువ్వు మాట్లాడినావు, కేంద్రం రిజెక్ట్ చేసిన దాని మీద నీకేం అవసరం అని ఎజెండాలో పెట్టినావు. ఇప్పుడు ఎందుకు పేర్లు పెట్టినావు? అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియకుండా ఎందుకు పేర్లను ప్రకటిస్తున్నారు? ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి, రేవంత్ రెడ్డి మళ్ళీ తెలంగాణను ఒక 30 ఏళ్ళు వెనుకకు నడిపిస్తున్నాడు. మళ్ళీ మనకు ఈయన ఇంకో 2 ఏళ్ళు సీఎంగా కొనసాగితే మనకు మళ్ళీ పాత గతే వస్తుంది. బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులే అయితే మన బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు మళ్ళీ తెలంగాణ వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పేసి ప్రకాష్ గారు చెప్తున్నారు. ప్రకాష్ గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఇంతకుముందు మీరు చెప్పినట్టు మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ ఒక కుట్ర జరిగింది, ఒక విధ్వంసం జరిగిందని మీరు స్పష్టంగా చెప్పారు. అంటే బ్యారేజీలపైనే కుట్రలు జరుగుతున్నాయా? పంప్ హౌస్లకు సంబంధించిన విషయంలో కూడా ఏమైనా అలాంటి ఆలోచనలు కానీ అలాంటి కుట్రలు ఏమైనా జరుగుతున్నట్టు మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి? డెఫినెట్గా ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో మ్యాక్సిమం సెప్టెంబర్ 30 లోపల పెట్టమని అన్నారు. మామూలుగా తెలంగాణలో ఏ పార్టీ అయినా బలపడాలంటే బేస్ గ్రామాలలోనే ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో ఇలా కాంగ్రెస్కి ఏం వచ్చేటట్టు కనబడతలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఒక కుట్రకు తెరదీశాడు. ఈ మధ్య మనకు కాళేశ్వరమే కూలేశ్వరం 1,00,000 కోట్లు వృధా అయినాయి, కాళేశ్వరం అక్కర రాదని చెప్పినోడు కాళేశ్వరం పంప్ హౌస్లను పనిచేయించాడు. ఎక్కడి నుంచి? మన ఎల్లంపల్లి నుంచి, అంటే పైనుంచి కడెం నుంచి వరద వచ్చింది. తర్వాత శ్రీరామ్ సాగర్ నుంచి కూడా ఇప్పుడు వరద వస్తున్నది. ఈ నీళ్ళని ఎల్లంపల్లి నుంచి సొరంగం ద్వారా ప్యాకేజ్ 6 అంటాం, అది నందిమేడారం పంప్ హౌస్ ఆడిపోతాయి. ఆడిపోయినాక అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. ప్యాకేజ్ 7 2 సొరంగాలు ఉంటాయి. వాటిలోకి వెళ్ళి ప్యాకేజ్ 8లో పోతాయి, గాయత్రి పంప్ హౌస్లో పోతాయి. గాయత్రి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేస్తే బాహుబలి మోటార్స్ అంటాం కదా, అక్కడనే ఉన్నాయి. అక్కడ నుంచి మిడ్ మానేర్లో పడతాయి. అయితే బిహెచ్ఎల్ తయారు చేసింది ఆ పంపులో, కేంద్ర ప్రభుత్వం. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా సరే మనకు పవర్ సేవ్ చేద్దామని చెప్పి నాన్ పీక్ అవర్స్ అని ఉంటాయి కదా, అట్లా నాన్ పీక్ అవర్స్లో పంపులు ఆన్ చేసి పీక్ అవర్స్లో ఆపేశారు. 2-3 సార్లు చేసినాక బిహెచ్ఎల్ వాళ్ళు చెప్పి పంపారు, మీరు అట్లా చేసినట్టయితే బేరింగ్స్ దెబ్బతింటాయి, మీరు ఇంకోసారి అట్లా చేయకండి. ఒక బేరింగ్ మళ్ళీ రిపేర్కి వస్తే 1 year పడుతుంది. ఎందుకంటే రెడీమేడ్ ఉండవు. ఒక్కొక్క బేరింగ్ కోట్లల్లో ఉంటుంది, ఒక బేరింగ్ కాస్ట్ కోట్లల్లో ఉంటుంది. కాబట్టి ఆ బేరింగ్ దెబ్బతింటే ఫస్ట్ అది మొత్తం డిస్మాంటిల్ చేయాలి, ఆ మోటార్ని ఇప్పాలి మొత్తం. ఇప్పిన తర్వాత అదే కాళేశ్వరంలో కదా మన ఎస్ఎల్బిసిలో కదా అయినట్టుగా ఒక్క బేరింగ్ చేంజ్ చేయాలన్నా కూడా 2 సంవత్సరాలు పడుతుంది. అక్కడ అమెరికా నుంచి వస్తాయి, ఇక్కడ బిహెచ్ఎల్ నుంచి వస్తాయి. ఫస్ట్ ఇప్పడానికి 4 నెలలు పడుతుంది, తర్వాత దాన్ని తయారు చేయడానికి 5-6 నెలలు పడుతుంది, మళ్ళీ తీసుకొచ్చి ఫిట్ చేయడానికి 4-5 నెలలు పడుతుంది. అంటే ఒక 2 seasons పోతాయి దానివల్ల. కాబట్టి మీరు అట్లా ఆన్ ఆఫ్ చేయొద్దు. ఒకసారి ఆన్ చేసిందంటే మీ పర్పస్ సర్వే అయ్యేదాకా కంటిన్యూగా నడుస్తూనే ఉండాలని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు పెంటారెడ్డి గారు మనకు ఎలక్ట్రిసిటీ దానిలో రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆయనే మనకు అడ్వైజర్ ఉండే. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు, ఈ గవర్నమెంట్లో కూడా ఆయనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్నది. ఆయన చెప్పాడు ఇదివరకే ఇట్లా కేసీఆర్ ప్రభుత్వంలో ఆన్ ఆఫ్ చేస్తే బిహెచ్ఎల్ వాళ్ళు వార్న్ చేశారు, దయచేసి మీరు అట్లా చేయకండి, పంపులు పాడైపోతాయి, మళ్ళీ మొత్తం అక్కర రాకుండా పోతాయి అని చెప్పినాక కూడా మళ్ళీ అట్నే నడిపారు. దీని మీద హరీష్ రావు గారు లేఖ రాశారు. లేఖ రాయడమే కాదు, అవసరమైతే ప్రజలతో దాన్ని ప్రొటెస్ట్ చేస్తాం, మేము పంపులు దెబ్బతింటాయని కూడా చెప్పాడు ఆయన. అయితే ఇంకోటి ఆడ నీళ్లు ఉన్నాయి, 3,000 క్యూసెక్లు ఎందుకు ఎత్తిపోయాలి? అది దాదాపు 22,000 క్యూసెక్లు ఎత్తిపోయడానికి ఆడ పంపులు ఉన్నాయి, వ్యవస్థ మొత్తం ఉన్నది. ఉన్నాక మిడ్ మానేర్ ఖాళీగా ఉంది, పైన మల్లన సాగర్లో నీళ్ళు లేవు, కొండపోచమ్మలు నీళ్ళు లేవు, మీరు ఎందుకు ఎత్తిపోస్తలేరని చెప్పేసి డిమాండ్ చేశాడు. కానీ ఇక్కడ ఒక కుట్ర మనం అర్థం చేసుకోవాల్సింది,
ఆ పంపులు కనుక ఖరాబ్ అయితే పంపులు కూడా నాసిరకమైనవి పెట్టిందని చెప్పేసి ఒక ఆరోపణ చేసేవాడు. ఓకే. చేసి కేసీఆర్ కారణం ఆడ మేడిగడ్డ అక్కడ కూలగొట్టిండు, ఇక్కడ పంపులు పాడైపోయినాయి చూసిందా మీరు, ఒకసారి ఆంజనేయంగానే పంపులు పాడైపోయినాయి అని చెప్పేసి మళ్ళీ అదొక నింద మన మీద వేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా ఆనా పద్ధతులు నడుస్తున్నాయి. రేపు ఏదైనా జరిగితే అది మళ్ళీ కేసీఆర్ గారి మీద వస్తాడు. అందుకే ముందే ప్రజలను మనం వార్న్ చేస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది ఆపేయమన్నప్పుడు ఆపేసరిగా తర్వాత మళ్ళీ అట్లా చేయలేదు. బట్ అదే అడ్వైజర్ మళ్ళీ వార్న్ చేసినా కూడా మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఇది డ్యామేజ్ అయితే మాత్రం రేవంత్ రెడ్డి బాధ్యత తప్ప కేసీఆర్ది కాదు. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఇప్పటికే బ్యారేజ్లకు సంబంధించిన వ్యవహారంలో బుర్ర జల్లే ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు కొనసాగాయి. ఇప్పుడు ఏకంగా పంప్ హౌజులలో పనిచేసే పంపులను, బాహుబలి పంపులపై కూడా కుట్ర జరుగుతున్నట్టుగా తనకు బలమైన అనుమానం ఉందనే అంశాన్ని ప్రకాష్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. గతంలో అధికారులు, ఆ రంగానికి సంబంధించిన నిపుణులు హెచ్చరించినా కూడా బాహుబలి పంపులను ఎప్పటికప్పుడు కావాలని ఆన్ ఆఫ్ చేయడం వెనుక కూడా ఒక పన్నాగం దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీనిపై కూడా మళ్ళీ బీఆర్ఎస్ పైన, కేసీఆర్ గారిపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం, రైతాంగం కూడా దీన్ని అర్థం చేసుకోవాలని కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రకాష్ గారు, జీవం కోల్పోయిన గోదావరికి ప్రాణం పోసిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన రకరకాల కమిషన్ల రూపంలో కూడా అనేక రకాల వ్యవహారాలు కొనసాగించిన సందర్భాన్ని ఇటీవల మనం చూసాం. నివేదికలు కూడా బయటికి వచ్చాయి. చివరికి న్యాయస్థానాలు తలుపు తట్టిన సందర్భం కూడా కనిపించింది. పీసీ ఘోష్ కమిషన్ ముందు మీరు కూడా హాజరయ్యారు. మీరు జల వనరుల రంగ నిపుణులు, దాంతోపాటు న్యాయవాది కూడా. ఈ రెండు అంశాలు కూడా మీరు ఎట్లా చూస్తారు, ఈ రెండు కోణాలు? పీసీ ఘోష్ గారు వ్యక్తిగతంగా నేను ఆయనకి ఎటువంటి మోటివ్స్ అంటగట్టాను. ఆయనను మేనేజ్ చేయడము, మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు. కానీ దురదృష్టవశాత్తు ఒక నష్టం జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ను విచారణ సందర్భంగా ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ 1952 ప్రకారంగా ఆ కమిషన్ నియమించారు. కేసీఆర్ గారు హైకోర్టును ఆశ్రయించిన దానిలో హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ లేవదీశారు. ఇది అసలు జ్యుడిషియల్ కమిషనే కాదు. అంటే ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద ఏదైతే పెట్టారో దానికి ఉన్న జ్యుడిషియరీ కమిషన్కి తేడా ఉంటుంది. ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగితే అది జ్యుడిషియరీ కమిషన్ కిందకి వస్తుంది. ఈయన రిటైర్డ్ జడ్జ్. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ ప్రకారంగా ఎవరు వచ్చినా కూడా అది ఎంక్వైరీ కమిటీ లాగానే ఉంటుంది తప్ప దానికి జ్యుడిషియరీ పవర్స్ ఉండవు. జ్యుడిషియరీ పవర్స్ అంటే ఏంటంటే నేరుగా జైలుకు పంపొచ్చు, నేరుగా శిక్షలు వేయచ్చు. బట్ దీనిలో అట్లా ఉండదు. ఇది ఎంక్వైరీ కమిటీ. ఎంక్వైరీ కమిటీ అంటే ఒక రంగా చెప్పాలంటే దే కెన్ గివ్ అడ్వైజెస్. తర్వాత ఏమన్నా పొరపాట్లు ఉన్నట్టు అనిపిస్తే, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నట్టు అనిపిస్తే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత సూచన చేయొచ్చు. ఇలా ఇప్పుడు ఇంజనీర్ల మీద చర్య తీసుకోమని విజిలెన్స్ కమిటీ ఎట్లా ఇచ్చిందో, ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కమిటీ, అట్లా ఎవరైతే బాధ్యులుగా కమిషన్ నిర్ధారిస్తుందో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి విచారణ జరపాలని చెప్పవచ్చు. ఇది ఒక అడ్వైజరీ బాడీగానే చూడాలి దీన్ని. ఈ కమిషన్ను ఇది జైలు పంపే కమిషన్ కాదు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను. ఘోష్ గారికి ఆ పవర్స్ లేవు డైరెక్ట్ ఎవరిని కూడా జైలు పంపడానికి. తర్వాత ఇలా బహుశా ఆయనకు అవగాహన లేకనో, ఎందుకు అవగాహన లేదని అంటున్నా అంటే సుప్రీంకోర్టు జడ్జి ఆయనకు అవగాహన లేదా నీకున్నదా అని క్వశ్చన్ చేస్తారు. వాస్తవంగా ఏంటంటే ట్రయల్ కోర్ట్ అని ఉంటుంది. అంటే కింది కోర్టులు ఉంటాయి కదా, అవి ట్రయల్ కోర్ట్స్. మోర్ ఓవర్ ఎంక్వైరీ కమిటీ అనేది క్రిమినల్ నేచర్ కాదు, సివిల్ నేచర్. సివిల్ నేచర్లో శిక్షలు ఏరాదు, క్రిమినల్ అయితే వేయచ్చు. అయితే సివిల్ నేచర్లో డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషను ఇవన్నీ ఉంటాయి. అయితే ఎంక్వైరీ కమిషన్ మీద అంటే వాళ్ళు ఆ సెక్షన్ల కింద పెట్టిన కేసులకి కమిషన్ వేసినప్పుడు కేసులు ఏవైతే అయినాయో, కిరణ్ బేడి కేసు కావచ్చు, అదాని మీద విచారణ జరిగినప్పుడు కావచ్చు, రామకృష్ణ ఇంకొక కేసు ఉన్నది. ఈ కేసులలో సుప్రీంకోర్టు కొన్ని రూలింగ్స్ ఇచ్చింది. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ సెక్షన్ 8B, 8C, 8B ప్రకారం ఏంటంటే నోటీస్ ఇచ్చినప్పుడు చాలా వివరంగా, ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరికైతే నోటీస్ ఇస్తున్నారో కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు గారికి కావచ్చు, ఊరికే అట్లా కమిషన్ ముందుకు రండి అని పిలవడం కాదు. మీ మీద ఈ సాక్షులు ఇట్లా చెప్పారు, మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, వీటి మీద మీరేమన్నా చెప్పదలుచుకుంటే రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో మీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకొని మీరు విచారణ ముందుకు రావాలి, హాజరు కావాలని ఇవ్వాలి. అదేమి ఇవ్వలేదు, పెళ్ళికి పిలిచినట్టు పిలిచారు.
ఇందులో ఏం రాయలేదు, ఎక్కువ రాయలేదు. మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాధారం ఉంటే తెమ్మన్నారు తప్ప ఓకే ఇవి ఏం ఆరోపణలు వచ్చినాయి, ఓకే వీరిని ఏం అడగబోతున్నారు, వీరిని అడిగే ప్రశ్నలు ఏంది, ఏ సబ్జెక్ట్ అడుగుతారు, ఏది చెప్పలే. ఓకే ఇది తప్పు. ఈ చట్ట విరుద్ధం అట్లా చెప్పడం. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ 1952 సెక్షన్ 8(b)కి విరుద్ధం అది. ఓకే రెండవది 8(c)లో ఏముందంటే ఒక ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ఒక సాక్షి చెప్పినప్పుడు అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు ఓకే ఈ వ్యక్తికి ఉంటుంది. ఓకే ఓకే అది అవకాశం ఇవ్వలేదు. నేను 101వ సాక్షిని, కేసీఆర్ గారు 115వ సాక్షి, హరీష్ రావు గారు 114వ సాక్షి, ఈటెల రాజేందర్ 113, ఇట్లా. అయితే ఏ ఒక్కరిని కూడా మీ మీద ఇట్లా చెప్పారు మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి అవకాశం ఇవ్వలేదు. ఓకే ఇయ్యనప్పుడు అది చట్టవిరుద్ధం. ఓకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లలో ఇది మ్యాండేటరీ అన్నది. ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ది జ్యుడిషియరీ కమిషన్ కాదు, ఓకే మ్యాండేటరీ అన్నది. ఓకే మ్యాండేటరీ ప్రొవిజన్స్ను ఘోష్ గారు ఫాలో కాలే. దాని మెయిన్ కారణం ఏంటంటే ఆయన ప్రాక్టీస్ అంతా కూడా అప్పర్ కోర్ట్స్లోనే అయింది. హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, తర్వాత జడ్జి కూడా అక్కడనే అయింది ఆయన. అయితే మాలాంటి వాళ్ళు కింది కోర్టులలో, మున్సిపల్ కోర్టులలో పనిచేస్తాం కదా, అక్కడ విట్నెస్ బాక్స్లో పెట్టి ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాం, డాక్యుమెంట్లో ఉన్న వాటిని వెరిఫై చేస్తాం, ఎంఆర్ఓలను విచారణ చేస్తాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయనకు అవగాహన లేదు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ ఎందుకు చేయలేదో మనకు తెలియదు. ఈ రెండు టెక్నికల్ రీజన్స్ వల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ఆయన కన్సిడర్ చేయలేదు. కాబట్టి వేరే కేసులు ఇచ్చినా కూడా అది శిరోధార్యమే. ఆ రూలింగ్ను మళ్ళీ వేరే ఓవర్ రూల్ చేసేదాకా, అంటే దాని భిన్నమైన తీర్పు వచ్చేదాకా ఆ శిరోధార్యం. అందుకే చట్టం అనేది కేవలం యాక్ట్లో రాసిందే కాదు, దాని మీద వచ్చే రూలింగ్స్ కూడా అందులో భాగం కావాలి. రూలింగ్ వచ్చినప్పుడు మళ్ళీ పదే రీప్రింట్ అవుతూ ఉంటాయి. అవి అక్కడ కింద నంబర్ పెట్టి సుప్రీంకోర్టు ఫలానా రోజు ఫలానా తీర్పులో ఇట్లా చెప్పిందని యాడ్ చేస్తూ ఉంటారు. అందుకే లా అనేది ఎప్పటికీ ఎవరు డెవలపింగ్ డైనమిక్ ఉంటుంది, అది స్టాటిక్ ఉండదు. ఇది చరిత్రలా కాదు. ఇది చరిత్ర ఒకసారి జరిగిందని రాస్తాం, దానికి ఏమి ఇంప్రూవ్మెంట్ ఉండదు. కానీ ఇది అట్లా కాదు. సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పు కూడా దానిలో ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. మరి ఆయన దృష్టికి రాలేదో తెలియదు, చట్టం ఓరి వేరే యాక్ట్ చదువుకొని చెప్పిండో తెలియదు. ఏం జరిగిందో ఆయన ఇర్రెగ్యులారిటీస్ చాలా చేశాడు. ఇదే కారణం మీద అలా ఉన్న కంటెంట్స్ విషయం తర్వాత మాట్లాడదాం. టెక్నికల్ అంశాల మీదనే హైకోర్టు ఈ విచారణను రద్దు చేయొచ్చు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఓ 3 సభ్యుల కమిటీ వేసింది. వాళ్ళకి 24 గంటలు కూడా సమయం సరిగ్గా ఇవ్వలేదు. 2 రోజులు ఇచ్చారు. రోజుకో 4 గంటల కంటే ఎవరు ఎక్కువ దాని మీద వర్క్ చేయరు. వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో మనకు తెలియదు, కానీ వాళ్ళు తీసిన 60 పేజీలు ఎక్కడ కేసీఆర్ పేరు వస్తే ఆ పేరాలకు వెళ్ళి ఆ లైన్ తీశారు. అంటే మిస్ కొటేషన్స్. అట్లా కొటేషన్ ఇష్టం వచ్చినట్టుగా మిస్ చేయకూడదు. ఒక పేర ఉంటే పేర మొత్తాన్ని పెట్టాలి. కానీ అక్కడ 4 లైన్లు, అక్కడ 4 లైన్లు చేసి ఘోష్ కమిషన్ తప్పుపట్టింది, హరీష్ రావు గారిని తప్పుపట్టింది, కేసీఆర్ని తప్పుపట్టింది. అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అట్లా చేశారు. తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టారు. వాళ్ళు పెట్టకపోయినా వాళ్ళు మీడియాకి లీక్ చేశారు. మీడియా పెట్టింది. మీడియా పెట్టినప్పుడు అది పబ్లిక్ డొమైన్లో ఉన్నట్టే కదా, కాబట్టి తీసేయమని చెప్పింది కోర్టు. ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించకూడదు. ఇంకోటి, ఆ డాక్యుమెంట్ ఇవ్వమని చెప్తే 650 పేజీలది సిఎస్కి లెటర్ రాశారు హరీష్ రావు గారు, కేసీఆర్, వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ఎవరైతే కన్సర్న్డ్ పార్టీలు ఉంటారో నువ్వు వాళ్ళ మీద బురద చల్లుతావు, ప్రెస్ మీట్ పెట్టి చెప్తావు, సీఎం చెప్తాడు, బట్ ఆ కాపీ ఎందుకు ఇవ్వరు? ఇస్తే వీళ్ళు కూడా అడ్వకేట్ని పెట్టుకొని దాన్ని ఇది చేస్తారు కదా. కాబట్టి అది చట్టవిరుద్ధమో వాళ్ళు ఇచ్చిన నివేదికను రద్దు చేయమని చెప్పి కోర్టు పోయారు. ఇంకోటి ఏంటంటే దాని ఆధారంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అసలు దాని మీద చర్చ లేకుండా అరెస్ట్ కూడా చేసి కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కోర్టు నోటీస్ తెచ్చారు. కోర్టు అడిగింది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారిని, మీరు దీని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా, లేదా అసెంబ్లీలో పెడతారా, పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా, ఈ విషయాల మీద స్పష్టత ఇవ్వమంటే ఒక రోజు టైం అడిగి నెక్స్ట్ డే చెప్పారు, మేము ఎటువంటి చర్యలు ఇప్పుడు తీసుకోవట్లేదు, అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే దాని మీద ఫర్దర్గా ముందుకు పోతామని చెప్పిన తర్వాత అప్పుడు వాయిదా వేశారు. ఏ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు సోషల్ మీడియాలో. కేసీఆర్కు చుక్కెదురు, హరీష్ రావుకు చుక్కెదురు, అంటే ఒక ఇయాలనో రేపు అరెస్ట్ చేస్తారన్న ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డికి డైవర్షన్ పాలిటిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు, ఈయన మించినోడు లేడు. కాబట్టి ప్రజల అటెన్షన్ ఎంతసేపు కేసీఆర్కి ఏమో అవుతుంది అందుకే కోర్టు పోయిండు, ఇట్లాంటి అన్ని న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే
అదొక అడ్వైజరీ బాడీ. ఓకే శ్రీకృష్ణ కమిటీకి ఏ గతి పట్టిందో పీసీ ఘోష్ కమిషన్ కూడా ఎగ్జాక్ట్లీ అదే గతి పడుతుంది. ఓకే విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఆయన మీద నాకు గౌరవం ఉంది, కానీ ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన ఇర్రెగ్యులారిటీసు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా కూడా ఆయన కొన్ని చేశాడు. కాబట్టే దానికి ఎటువంటి విలువ లేదు, దానివల్ల ఎటువంటి శిక్షలు పడాయి, అదొక సివిల్ నేచర్ ఉన్నది. మళ్ళీ ఏదన్నా చర్య తీసుకోవాలనుకున్నప్పుడు సిట్తోనో ఇంకో దాంతోనో సిబిఐతోనో ఎంక్వైరీ జరపాలి. ఓకే అది జరపాలంటే మళ్ళీ 2 ఏళ్ళు కేసీఆర్ మీద దోషిగా నిలబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటాడు. ఓకే దాన్ని లైవ్గా ఉంచుతాడు తప్ప దాన్ని పోనీయడు. ఓకే కాబట్టి ఈ సర్కస్ ఫీట్లు, ఈ డ్రామాలు, ఈయన చేసే కుట్రలు, చంద్రబాబు నాయుడుకు అడుగులకు మడుగులొత్తే విధానం, తెలంగాణ ఎన్నుకున్న తెలంగాణ ప్రజల గొంతు కోస్తూ ఇవాళ మళ్ళీ ఉత్తర తెలంగాణ ఎడారిగా చేసే కుట్రలు, కాళేశ్వరం కుట్రలు, ఇవన్నీ నేను ఒక సిరీస్ రాస్తున్నా వారం రోజుల నుంచి. కాళేశ్వరం కుట్రలు, నిజాలు ప్రజలను చదవమంటున్నాను. ఎందుకంటే ఈ నిజాలు ప్రజలకు తెలియాలి. తెలిస్తేనే రేవంత్ రెడ్డి నిజస్వరూపం అనేది ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి వేటికి కూడా షేక్ కావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి వచ్చే ప్రమాదం ఏం లేదు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎటువంటి ప్రజా డబ్బు దుర్వినియోగం చేయలేదు, ఎటువంటి తప్పులు చేయలేదు. ఘోష్ గారు ఇంకా కొన్ని విషయాల మీద ఆయన ఎటువంటి ఓవర్లుక్ చేశాడు, ఎట్లా పరిశీలించలేకపోయింది అనేది మళ్ళీ మాట్లాడు. చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కావచ్చు, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం సందర్భంగా కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు పగలు రాత్రి తేడా లేకుండా ఆహార్నిశలు శ్రమించిన బీఆర్ఎస్ నాయకత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే రకరకాల విష ప్రచారాలు కొనసాగుతున్నాయి. కాబట్టి వీటిని ప్రజలు నమ్మకూడదని చెప్పేసి ప్రకాష్ గారు చాలా స్పష్టంగా సూచిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ప్రకాష్ గారు, మీరు మీ సుదీర్ఘమైన న్యాయవాది వృత్తిలో కూడా, అలాగే ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో కూడా అనేక కమిషన్లు చూసి ఉంటారు, అనేక రకాల కమిటీ నివేదికలు కూడా చదివి ఉంటారు, కమిషన్ విచారణ జరిపిన సందర్భాలు కూడా చూసి ఉంటారు. ఈ కమిషన్ విషయంలో ఓవర్లుక్ చేసిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ముందుగా ఘోష్ గారి గురించి ఒక మాట చెప్తా. ఆయన విచారణ సందర్భంగానే కాకుండా విడిగా కూడా నన్ను పిలిచి నాతో చిట్ చాట్ చేశారు చాలాసేపు, ఒక 2 గంటల సేపు 1-on-1. చిట్ చాట్లో ఏం చెప్పారంటే, మీరు అడ్వకేటు, నేను కూడా జ్యుడిషియరీ కాబట్టి ఈ న్యాయవాద వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి నాకు కొంత విషయాలు తెలుసుకోవాలని అనిపిస్తున్నది. నేను మా వాళ్ళకి చెప్పాను, ఇరిగేషన్ మీద ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నట్టయితే కొంత అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని నేను కలుస్తాను అన్నాను. మిమ్మల్ని పిలిచారు. ఇప్పుడు మీరు పార్టీతో ఉన్నారంటే నేను లేను, అప్పుడు నేను చైర్మన్ ఉన్నాను, పార్టీతో లేనని చెప్పాను. చెప్పిన తర్వాత నాకు ప్రభుత్వం సరిగా డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు, ఎన్నిసార్లు అడిగినా కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. తర్వాత నాకు ఇంజనీరింగ్ అనుభవం లేదు, నాకు నాలెడ్జ్ లేదు దాని మీద. నేను ఎప్పుడు కూడా ఇటువంటి సబ్జెక్ట్స్ డీల్ చేయలేదు. బాబ్రీ మస్జిద్ లాంటి తీర్పులు, శశికళ ఇట్లాంటి కేసులలో నేను అద్భుతమైన తీర్పులు ఇచ్చాను. బట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్తో నాకు సంబంధం లేకుండే. అందుకే మీ ప్రభుత్వం అడిగినప్పుడు నేను రానంటే ప్రధానమంత్రి గారితో చెప్పించారు నాకు రావాలని. బట్ నాకు ఈ సబ్జెక్టు కూడా కొంత అవగాహన కావట్లేదు అని అన్నాడు. అన్నప్పుడు నేనన్నా, మీరు ఎవరు సపోర్ట్ అయినా తీసుకోవచ్చు కదా సార్, మీకు ఇంజనీర్స్ ఉంటారు, వీళ్ళంతా ఉంటారు అంటే పర్వాలేదు, నీ దగ్గర నువ్వు డాక్యుమెంట్స్ చాలా తెచ్చినావు, ఇంట్లో ఏమన్నా నాకు పనికొచ్చేటివి ఇచ్చిపో అన్నాడు. అన్ని ఇచ్చిపోతా సార్ అని చెప్పేసి నేను ఒక 30-35 రకాల, అంటే సింగిల్ పేపర్తో మొదలుపెట్టి బుక్స్ దాకా కాగ్ నివేదికకు, కాగ్ వేసిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు కూడా నేనే ఇచ్చాను వారికి. కాగ్ ఏవైతే అభ్యంతరాలు చెప్పిందో దాని మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిబ్రవరిలో ఆ రిపోర్ట్ వచ్చింది. వీళ్ళు మార్చిలోనే ఎప్పుడో వీళ్ళు సమాధానం ఇచ్చారు, అది కూడా నేను ఇచ్చాను ఆయనకి. అంటే ఎవరో ఎందుకు సార్, ప్రభుత్వమే ఇచ్చిన సమాధానాలు ఇందులో ఉన్నాయి. మీకు ఏవైతే చాలా అర్థం కాని సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చిన జవాబులోనే వెతుక్కోండి అని చెప్పాను నేను. అయితే వారు అవన్నీ సంతోషంగా తీసుకొని నాకు చాలా ఇది మంచి కాంట్రిబ్యూషన్ నీ వైపు నుంచి, నేను ఇవన్నీ ఉంచుకోవచ్చా అన్నాడు. ఉంచుకోండి సార్, మీకు ప్రాబ్లం ఏం లేదు, నీకు ఏదైనా అవసరం ఉంటే తీసుకోపోను కూడా అన్నాడు. లేదు సార్, నాకు అవసరం ఉన్నాయి, నేను తెచ్చుకుంటా, మీ దగ్గర ఉంచండి, మీకు చాలా అవసరం ఇది అని చెప్పాను. అంటే నాకు అర్థమైంది ఏంది ఆ కన్వర్జేషన్ ద్వారా అంటే, ఆయన వ్యక్తిగా చాలా మంచివాడు, 5 తరాల నుంచి జడ్జెస్ వల్ల అన్న డౌట్ ఏం లేదు. ఆయన ఎటువంటి మ్యానిపులేట్ అయ్యే వ్యక్తి కాదు. బట్ ఆయనకు అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఒకటి సీతారామరాజు గారు ఒక మాట చెప్తా, తెలంగాణ సమాజం మేధావులుగా గౌరవించే వాళ్ళు హరగోపాల్ గారు, కోదండరామ్ గారు, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఆకునూరు మురళి వంటి ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళకే కాళేశ్వరం అర్థం కాలేదు. ఎక్కడో కలకత్తాలో పుట్టి ఏదో కొద్ది కాలం పాటు ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండి సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వ్యక్తి
అందులో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. నీళ్ళ కోసం మనం కొట్లాడేటప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆయనకు అవసరం కూడా ఎన్నడూ రాలే. ఆయన పొరపాటు చేయడంలో 100% అవకాశాలు ఉన్నాయి. కావాలని చేయకపోయినా పొరపాటే. ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, నేను ఆయనకు చెప్పిన అనేక అంశాలలో విచారణ సందర్భంగా కానీ ఆఫ్ ది రికార్డ్ కానీ నేను ఇంజనీర్స్ రిపోర్ట్ ఇచ్చాను ఆయనకి. అందులో నేను అండర్లైన్ చేసి చెప్పాను, సార్ వీళ్ళు మేడిగడ్డ వద్దన్నారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీని తప్పుదోవ పట్టించాడు. ఇగో మీ ముందు నేను అండర్లైన్ చేసి ఇస్తున్నా, మేడిగడ్డను ఏ రిటైర్డ్ ఇంజనీర్ కూడా వద్దనలేదు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు అవకాశం ఉందా అని ముఖ్యమంత్రి వారిని నియమించి అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ అది. వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ ఫీజిబుల్ కాదు, ఎక్స్పెన్సివ్, తర్వాత బొగ్గుగాలు ఉన్నాయి తాడిచెర్ల అండ్ భూపాలపల్లి, ఇది సాధ్యం కాదు, వయా నది మార్గంగానే తీసుకుపోవాలన్నారు. కాబట్టి మేడిగడ్డను వద్దనలేదు, మిడ్ మానేర్కు తీసుకుపోవడాన్ని వద్దన్నారు. 3 దిక్కులు చెప్పారు వాళ్ళని, 3 పేజీలు మలిసి అండర్లైన్ చేసి ఇచ్చారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట పెట్టిన 60 పేజీలలో అసలు మేడిగడ్డ ఎక్స్పెన్సివ్ అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ చెప్పారు, మేడిగడ్డను కట్టొద్దన్నారు అనే మాటలు ఉన్నాయి. అది ఘోష్ గారే నిజంగా అని ఉంటే, వీళ్ళు మ్యానిపులేట్ చేయకుండా ఘోష్ గారే అన్న మాటలు అయితే కనుక అని మేడిగడ్డను అర్థం చేసుకోలేదు. రెండవది, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన సూచనలను పాటించలేదు అన్నాడు. అది అఫెన్స్ కాదు. రిటైర్డ్ ఇంజనీర్స్ ఏదైనా చెప్పొచ్చు, దాన్ని పాటించాలని ఎక్కడా లేదు. ఇప్పుడు ఈవెన్ కమిషన్ ఘోష్ గారు ఇచ్చిన నివేదికను కూడా ఈ ప్రభుత్వం వద్దనుకుంటే చెత్తబుట్ట దాఖలు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది, అది ఇచ్చేప్పుడు 4 నెలలు అయింది కదా, ఇప్పుడు కూడా దాన్ని బయటికి తీస్తలేరు కదా. ఇట్లా కమిషన్ లేయడం, రిపోర్ట్లు తీసుకోవడం, వాటిని పట్టించుకోకపోవడం, అసెంబ్లీ దృష్టి తీసుకురాకపోవడం అనేది ఏళ్ళుగా నడుస్తున్నది ఇక్కడ. కాబట్టి దానికి ఎటువంటి విలువ ఉండదు. బట్ ఇక్కడ ఆయన చెప్పిన విషయాలల్లో మేడిగడ్డను ఆయన అర్థం చేసుకోలేదు. రెండోది, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన సూచన ఏంటంటే వేమనపల్లి దగ్గర ఒక బ్యారేజ్ కట్టి, వేమనపల్లి అంటే కాళేశ్వరానికి తుమ్మిడాటికి మధ్యలో, కాళేశ్వరానికి దగ్గరలో ఉంటుంది. అంటే ప్రాణహిత నది కాళేశ్వరంలో కలవడానికంటే కొద్ది కిలోమీటర్ల పైన ఉంటుంది. అక్కడ నెన్నెల రిజర్వాయర్ అని ఉంటుంది. అక్కడ ఒక అడ్డుకట్ట కట్టి ఈ నీళ్ళను నెన్నెల రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేయాలి, లేదా టన్నెల్ ద్వారా తీసుకుపోవాలి. అక్కడ నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి 2 లిఫ్ట్ల ద్వారా. కేసీఆర్ గారు ఏమనుకున్నారు, ఈ సూచన ఉన్నది, ప్రాణహిత నీళ్ళనే లిఫ్ట్ చేయాలనుకుంటే మనకు వచ్చేది 102 TMC, ఉన్నాయో 165, 63 TMCలు ఎగువ రాష్ట్రాల వాట. ఇక్కడ నుంచి నేను 102 TMCలు లిఫ్ట్ చేసేదానికంటే ఇంకొక 5-6 కిలోమీటర్ల కిందికి పోతే కాళేశ్వరం గోదావరిలో కలుస్తుంది. గోదావరి నుంచి కూడా సప్లిమెంటేషన్ ఉంటుంది కదా, మానేరు ఇవన్నీ. తర్వాత మధ్యలో ఉన్న వాగులు ఉన్నాయి గోదావరిలో. కాబట్టి గోదావరి దగ్గర అయితే నాకు 282 TMCలు ఉన్నాయని CWC చెప్పింది. వేమనపల్లి దగ్గర అయితే నాకు మళ్ళీ ఇదే ప్రాణహిత నీళ్లు ఉంటాయి. ఇక్కడ 3 లిఫ్ట్లే, అక్కడ 3 లిఫ్ట్లే, తుమ్మిడేటి దగ్గర కూడా 3 లిఫ్ట్లే. కాబట్టి సార్ ఏం చేశారంటే ఇంజనీర్లతో మాట్లాడి వ్యాప్కోస్ వాళ్ళ సలహా ప్రకారం మేడిగడ్డ కట్టి అక్కడ నుంచి కన్నెపల్లి ద్వారా తీసుకుంటేనే మనకు సేఫ్ అని చెప్పి అనుకున్నారు. ఇక్కడ స్టోరేజ్ మళ్ళీ క్రియేట్ చేయాలి, అక్కడ గోదావరి మీదనే స్టోరేజ్ క్రియేట్ చేయొచ్చు, నీళ్ళు ఎక్కువ ఆపుకునే అవకాశం. కాబట్టి వేమనపల్లి సూచన కంటే కాళేశ్వరమే బెస్ట్. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేశాడు. అన్ని క్వశ్చన్ చేసేది ఎక్కడిది, నువ్వు ఇంజనీర్ సూచన చేశారు, అది మాకు వైబుల్ కాదనుకున్నాం. ఇంకోటి తెలంగాణ పరిస్థితులు ఏందనేది కూడా ఆయనకు అర్థం కాలే. ఏదో ప్రాణహిత చేవెల్లో ఉన్న 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి కాదు, అది మొత్తం 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి డిజైన్ చేసింది. అది 141 TMCల స్టోరేజ్ క్రియేట్ చేసింది. కాస్ట్ ఎట్లా పెరిగిందంటే కాస్ట్ పెరగదా ఇవన్నిటి మీద. ఇంకోటి, మేడిగడ్డను వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చినట్టుగా ఎవరు, ఆ వ్యాప్కోస్ వాళ్ళు ఏదైతే పేపర్ మీద డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ ప్రకారం కట్టలేదు. అన్నారం సుందిలో వాళ్ళు ఇచ్చిన కాడ కట్టలేదు. అంటే డిజైన్లు ఇస్తారు, ఫీల్డ్ మీద పోయినప్పుడు తేడాలు కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ 7 బ్లాకులు పెట్టారు వాళ్ళు వ్యాప్కోస్ రిపోర్ట్లో, ఇక్కడ 8 అవసరమైనవి. ఇటువంటి అన్ని కూడా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటి. తర్వాత ఖర్చు ఎందుకు పెరిగింది మేడిగడ్డ అంటాడు, అంటే వీళ్ళేదో కమిషన్ల కోసం ఖర్చు పెంచిండనే అభిప్రాయానికి వచ్చిండు ఆయన. ఎట్లా వస్తావు నువ్వు, ఖర్చు పెరగడానికి ఆధారాలు కాగ్ రిపోర్ట్కు సమాధానంలోనే ఉన్నాయి. దాని విడ్త్ పెంచాము, కాంక్రీట్ పెంచాము, షీట్ పైల్స్ బదులు సీకెంట్ పైల్స్ వచ్చినాయి, షీట్ పైల్స్ దించుతుంటే వంకరమైనాయి. అంత బలమైన స్ట్రక్చర్ ఉండాలని ఫ్లడ్స్ వచ్చే గోదావరి నది కాబట్టి బలంగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇంకోటి క్యాబినెట్ డిసిషన్ తీసుకొని కట్టలేదు. కట్టిన తర్వాత కూడా రాటిఫై చేసుకోవచ్చు కదా. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకు, ఇంజనీర్ కాదు. కాబట్టి
ఘోష్ కమిటీలో ఉన్నాయి చాలా తప్పులు మనకు ఈ 60 పేజీలనే కనబడుతున్నాయి. ఓకే 650 పేజీలు కనుక్కున్నట్టయితే ఆ తప్పులన్నీ బయటకు వస్తాయి. ఓకే రాజుగారు నేను అడ్వకేట్గా వృత్తి మానేసి 30 ఏళ్ళు అయింది. అంటే అప్పుడప్పుడు పోయినా కూడా సీరియస్గా ప్రాక్టీస్ చేయలే. నన్ను ఒక గంట సేపు హైకోర్టులో కూర్చోబెడితే చీఫ్ జస్టిస్ ముందట ఘోష్ కమిటీ ఎందుకు రద్దు చేయాలనో నేను చెప్పగలుగుతా. ఓకే నాకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సుప్రీంకోర్టు లాయర్లు వచ్చారు, వాళ్ళు చెప్పలేరా? కాబట్టి చుక్కెదురు లేదు, ఇక్కెదురు లేదు. ఓకే ఖచ్చితంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వారి వాదనలను, వారి బలం ఉంది, వాటికి న్యాయ పునాది ఉంది, ఖచ్చితంగా అది రద్దు చేయించే దిశగా రేపు ఫస్ట్ 3 వారాల తర్వాత రమ్మన్నారు. ఓకే పీసీ ఘోష్ కమిషన్ కూడా నోటీస్ ఇచ్చారు, ఓకే గవర్నమెంట్కి ఇచ్చారు. ఓకే ఇచ్చి వాళ్ళను వారం రోజుల్లో వాళ్ళను దానికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయమన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన దాదాపు ఆయన 20-25 ఆరోపణలు ఉన్నట్టున్నాయి. ఓకే అయితే వాటన్నిటి కౌంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఘోష్ గారు ఇచ్చే కౌంటర్కి, ప్రభుత్వం ఇచ్చే కౌంటర్కి రిప్లై కౌంటర్ అవును ప్రభుత్వం మళ్ళీ మనం ఇవ్వాలి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇచ్చిన తర్వాత 3వ వారంలో విచారణ జరుగుతుంది. ఓకే ఈ లోపల అసెంబ్లీలో ఏదైనా చర్చ జరిగినట్టయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోను అన్నది అని చెప్పారు. ఓకే కాబట్టి నైతికంగా నిన్న కేసీఆర్ గారు గెలిచారు, మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఓకే ఎస్ చాలా కీలకమైనది మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు చుక్కెదురంటూ రకరకాల పత్రికల్లో చేస్తున్న విష ప్రచారం ఏదైతే ఉందో ఇది పూర్తిగా నిరాధారం అని చెప్పేసి ప్రకాష్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక జీవన రేఖ, వచ్చే 100 ఏళ్ల వరకు కూడా తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని మార్చే భాగ్యరేఖ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ప్రకాష్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కాళేశ్వరం చుట్టూ అలాగే మేడిగడ్డకు చుట్టూ కూడా మరణ శాసనం రాసే రకరకాల కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రైతాంగం అన్నిటికంటే ముఖ్యంగా 70 లక్షల మంది అన్నదాతలతో పాటు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తప్పకుండా తమ జల హక్కులను కాపాడుకునేందుకు పిడికిలు బిగించాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉందని ప్రకాష్ గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు, చాలా కీలకమైన అంశాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.